మా ఫ్యామిలీలో మెంబర్కి ఒక ఆయనకి వెరికోజ్ కాళ్ళ దగ్గర కరెక్ట్గా యాంకిల్ దగ్గర థ్రెడ్స్ లాగా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో బయటికి వచ్చి కలర్ మారింది అంతవరకు. నేను చెప్పాను పర్టికులర్ దీనికి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ చూపించుకోండి అని. ఆయన జనరల్ ఫిజిషియన్ దగ్గరకు వెళ్ళారట. ఒక్క టాబ్లెట్ ఇచ్చారట. ఆ టాబ్లెట్ వాడండి, రోజు రాత్రి ఒకటి వేసుకోండి, ఏమీ కాదండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే అనవసరంగా సర్జరీ అంటారు అని భయపెట్టించారు. నేనన్నాను అది నెక్స్ట్ పుండుదే స్టేజ్ మీద కలర్ కూడా మారింది పుండుదే అని అన్నాను. ఎందుకంటే డాక్టర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కదా ఇయర్స్ టుగెదర్. సో చెప్తే వినలేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? వెల్, ఈ పర్టికులర్ కేసును ఐ డోంట్ నో, బట్ జనరలీ నేను అంటే అట్లీస్ట్ నేను చూసి ఆపరేట్ చేసుకోమని చెప్పడం జరిగిన తర్వాత అంటే ఐ హ్యావ్ ఇనఫ్ ఎగ్జాంపుల్స్, నేను బయట నుంచి చెప్పగలను. అట్లీస్ట్ నా ఓపీ 500 కొత్త పేషెంట్స్ చూస్తాను, పాత పేషెంట్స్ 400, సో 910 మంది. అందులో అండ్ సర్జరీస్ 300 జరుగుతాయి. ఈ 300లో కనీసం 50 మంది నెలకి ఇంతకు ముందు 2 ఏళ్ల క్రితం అని చెప్పి అది పుండైన దాకా వెయిట్ చేసి వాళ్ళతో ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా మళ్ళీ డిస్కస్ చేసుకొని దాని మీద బాగా రీసెర్చ్ చేసి ఊరికే టైం వేస్ట్ అయ్యి ఇంకా పెరిగిన వాళ్ళే ముదిరిపోయాక వచ్చేవాళ్ళు. అండ్ ఇది ప్యూర్గా పేషెంట్స్ కూడా బ్లేమ్ చేయలేం. కొంతవరకు ఆలోచన శైలి, సమ్ పీపుల్ థింక్ దట్ బాగా అడ్వాన్స్ అయితేనే చేయించుకోవాలనేది ఒక ఆలోచన. రెండోది డెఫినెట్గా హెల్త్ కేర్లో అంత ఎఫోర్డబిలిటీ కూడా మనం అంటే ఇంకా కెన్ గెట్ చీపర్. మూడోది ఏంటంటే మోస్ట్ సాడ్ పార్ట్ ఏంటంటే చాలామంది డాక్టర్స్ వాళ్ళు చదువుకున్న కరిక్యులంలోనే వెరికోస్ వెయిన్స్ లేదు. సో వాళ్ళు మిస్లీడింగ్ అక్కడ స్టార్ట్ చేస్తారు. అండ్ అది చాలా సాడ్, ఎందుకంటే అది మెడికలీ ఇన్ఎక్స్క్యూజబుల్. ఎందుకంటే వాళ్ళకి తెలియదని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అండ్ మిస్లీడ్ చేస్తున్నారు. అండ్ ఇది మరి అది బ్రేకప్ చేయడానికే నా స్ట్రాటజీ ఎప్పుడు కూడా డైరెక్ట్ టు పీపుల్ ఉండిందండి, డే 1 నుంచి కూడా. వాట్ ఎవర్ ఫేస్బుక్ అయితేనేమి మోడర్న్ మార్కెటింగ్ అంతా కూడా పీపుల్కి వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ వెరికోజ్ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి? మరి 14 కన్నా తక్కువ రాదండి, 14 తర్వాత వస్తుంది. 14 కన్నా ముందు వచ్చేవి ఏవిఎమ్స్ అని వేరే ప్రాబ్లం ఉంటుంది, అంటే వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి, దాన్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. నా యంగెస్ట్ పేషెంట్ వారికోస్ వెయిన్స్ మాత్రం 14 years. సో ఇట్ డస్ యంగ్ పీపుల్ వస్తుంది, బట్ మరీ అంతకని చిన్న వాళ్ళలో ఏవిఎమ్స్ అని వస్తాయి, మాల్ఫార్మేషన్. రైట్. ఇందాక మీరు మాట్లాడుతూ లివర్ గురించి కూడా మాట్లాడారు. సో మీరు బేసిక్గా లివర్ని కూడా ట్రీట్ చేస్తారు? కరెక్ట్. సో వెసిల్ లోపల్లోంచి చేసే అన్ని ప్రొసీజర్లు నేను చేస్తాను. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రెయిన్? కరెక్ట్. సో యాక్చువల్గా ఫస్ట్లో బ్రెయిన్కి వెళ్ళే న్యూరో ఇంటర్వెన్షన్స్, హార్ట్కి వెళ్ళే కూడా ఫస్ట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేశాడు. ఓకే. ఫస్ట్ కరోనరీ స్టెంట్ వాజ్ పుట్ బై గ్రండ్సిక్. గ్రండ్సిక్ ఇస్ రేడియాలజిస్ట్ ఇన్ యుఎస్. కాకపోతే ఆ కేర్లో న్యూరో ఐసీయూ అడ్మిషన్స్ ఉంటాయి, కార్డియక్ అడ్మిషన్స్ ఉంటాయి. సో అది కార్డియాలజిస్టులు తీసుకున్నారు. సో న్యూరో ఇంటర్వెన్షన్స్ రేడియాలజిస్ట్ చేస్తారు, బట్ అది ఓన్లీ వాళ్ళే చేస్తారు. అంటే ఓన్లీ న్యూరో ఇంటర్వెన్షన్స్ చేసే రేడియోస్ వేరేగా ఉంటారు. అంటే నేను చేశాను, బట్ అది నేను చేయను ఇప్పుడు. ఈ 2 భాగాలు వదిలేసి చేసే ప్రతి వాస్కులర్ ప్రొసీజరు నేను చేస్తాను. ఈ 2 భాగాలు వదిలేసి, అంటే కొన్నిసార్లు పేగులకి వెళ్ళే రక్తనాళాలు సన్నబడతాయి, దానిలో స్టెంట్ వేస్తాం. ఓకే. కొన్నిసార్లు కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు సన్నబడతాయి, దానికి స్టెంట్ వేస్తాం. లేకపోతే బ్లాక్ అవుతాయి, దానికి స్టెంట్లు వేస్తాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఫైబ్రాయిడ్స్కి వెళ్ళే రక్తాలను బ్లాక్ చేస్తాం. అదే మాదిరి ఇప్పుడు ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటారు, అంటే ప్రాస్టేట్ పెద్దగా యూరినరీ ట్రాక్ట్ని ఆపుతుంది. దానికి లోపల నుంచి వెళ్ళి లేజరు టర్ప్ అని చేస్తారు. అలా చేయకుండా ఈ రక్తాలను బ్లాక్ చేస్తే ఆ ప్రాస్టేట్ కూడా తగ్గిపోతుంది. సో దాన్ని ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబులేషన్ అంటారు. ఈ థైరాయిడ్ గ్లాండ్ పెద్దదవుతుంది. దానికి ఏం చేస్తామంటే స్కానింగ్ చేసుకుంటూ ఒక పుల్లని పెట్టి ఆ పుల్ల ఒక గొడుగులాగా ఓపెన్ అవుతుంది. లోపల పెట్టిన తర్వాత బటన్ నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ప్రాంగ్స్ అన్నిట్లో హీట్ ఉంటుంది. ఆ హీట్ పెట్టుకొని వీ డూ వాట్స్ కాల్డ్ ఎస్ ఆర్ఎఫ్ అబ్లేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే. సో థైరాయిడ్ కట్ చేసి తీసి ఆ స్కారు అవన్నీ అవసరం ఉండదు. ఇక ఇలాగ ఇవన్నీ మేము చేస్తాం. కాకపోతే ఆ చేసేటప్పుడు వాట్ ఆర్ వి రిప్లేసింగ్? ఆ రిప్లేస్ చేసేటప్పుడు పాత టెక్నిక్ చాలా వేస్ట్ టెక్నిక్ అనుకోండి, మనం ఈజీగా పైకి వెళ్ళిపోతాం. ఆబ్వియస్లీ ఇప్పుడు లేజర్ లెగ్స్ అనుకోండి, ఇక్కడ 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 కట్ చేసి నడుములో సూదిచ్చు. నేను ఎంబీబీఎస్ ఉన్నప్పుడు 6 గంటల ప్రొసీజర్ వారికోస్ వెయిన్స్. ఓ మై గాడ్. టుడే ఐ డూ 20 a day. ఓకే. మై యావరేజ్ లెంత్ ఇస్ 6 minutes. That's it. End to end.
Oh, So I've replaced I brought a huge shift. right. But let us say fibroid no breast అనుకోండి, there are excellent breast surgeons in India already. వాళ్ళు చిన్న కట్ చేసేది స్కార్ లేకుండా, ఇండియన్ విమెన్ అంత స్కార్ కాన్షియస్ కూడా కాదు, వెస్ట్ అంతా ఫుల్లీ క్లోజ్డ్గా ఉంటారు. సో దాన్ని నేను రిప్లేస్ చేసేస్తానని పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. బికాస్ the guys delivering that are excellent, fantastic. Correct. ఈ వాస్కులర్ కేర్కి ఏమైందంటే బై డిఫాల్ట్ ఇప్పటికి కూడా చాలా ఎంసీహెచ్ వాస్కులర్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇండియాలో, ఎంఎంసీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అసలు వాళ్ళకి వెసల్ లోపలికి వెళ్ళడానికి ఉన్న మిషనే ఉండదు వాడి దగ్గర. ఒక పెద్ద హాస్పిటల్ అంతా కలిపి 2 అల్ట్రాసౌండ్ మిషన్లు ఉంటాయి. నా చిన్న గ్రూప్లో నా దగ్గర 14 మిషన్స్ ఉన్నాయి. సో అలా థైరాయిడ్ కేసెస్ చేయొచ్చు. ఓకే. అలానే లివర్ ట్యూమర్, లివర్ క్యాన్సర్లో ఏంటంటే లివర్ క్యాన్సర్ ఎక్కువగా బ్లడ్ ఫ్లో తీసుకొని పెరుగుతుంది. కాబట్టి ఆ లివర్ క్యాన్సర్కి వెళ్ళే వెసల్స్ని యాంజియోగ్రామ్ చేసి వాటిని బ్లాక్ చేస్తే లివర్ క్యాన్సర్ కూడా చాలా బాగా తగ్గిపోతుంది. ఓకే. సో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అన్నీ చాలా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ గ్రోయింగ్ 34% year on year. రైట్. సో వాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంత ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. బోన్లో చేయొచ్చు, వీక్ బోన్స్ ఉంటే బోన్ సిమెంట్ ఎక్కించవచ్చు, నడుములో వర్టిబ్రే అంటారు కదా, అవునండి. ఆ వీక్ అయిపోతే బోన్ సిమెంట్ ఎక్కించవచ్చు, దాన్ని వర్టిబ్రే ప్లాస్టీ అంటారు. ఓకే. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మెయిన్గా ఏంటంటే వాట్ ఐవ్ నోటిస్డ్ ఇస్ వేర్ అదర్స్ ఆర్ ఫెయిలింగ్, ఆ పర్టికులర్ 2-3 ఫీల్డ్స్ మనం పికప్ చేసుకుంటే ఒక లైఫ్ టైం సరిపోయినంత వరకు అక్కడే ఉంది. అండ్ దట్ వాస్ ప్రైమరీ ఇన్ వాస్కులర్ సర్జరీ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.